హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ మీ అందరికీ కూడా స్వీట్ కార్న్తో ఒక రెసిపీ చూపిద్దామని వచ్చేసాను. ఇది పిల్లలు కాలేజీ నుంచి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్ కింద తయారు చేసి పెట్టడానికి చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకుని స్వీట్ కార్న్ రెసిపీ అండి. ఇది క్రిస్పీ కార్న్ తయారు చేసే విధానం, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. క్రిస్పీ కార్న్ కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దామండి. స్వీట్ కార్న్ ఒక 1/2 kg తీసుకొని నేను వేడి నీళ్ళలో కొంచెం ఉప్పు వేసి అవి ఉడకబెట్టి తడి లేకుండా వాడ్చి పెట్టుకున్నానండి. అందులోకి కొంచెం కొత్తిమీర, 4 వెల్లుల్లి రెమ్మలు, 2 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, ఇవన్నీ కూడా చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి కొంచెం సాల్ట్, 1 స్పూను వైట్ పెప్పర్, 1 స్పూన్ బ్లాక్ పెప్పర్, 1 స్పూను చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నాను. దీంట్లోకి కొంచెం 1 కప్పు మైదా, 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం రండి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి. ఒకసారి ఒక బౌల్ తీసుకొని ఇందులో స్వీట్ కార్న్ అంతా వేసేసుకుందాం. ఫస్ట్ స్వీట్ కార్న్ మటుకు ఎక్కువ తడి లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఇందులోనే మైదా కూడా వేసేస్తున్నాను, కార్న్ఫ్లోర్. ఆల్రెడీ మనం ఉప్పు వేసి ఉడకబెట్టాం కదండి, అందుకని ఉప్పు ఓన్లీ ఈ మైదాకి కార్న్ఫ్లోర్కి ఎంత పడుతుందో అదే వేసుకోండి. నేను కొంచెం వేస్తున్నాను. వేసి ఒకసారి బాగా ఇవి మిక్స్ చేసుకోండి. అంటే కార్న్ఫ్లోర్కి స్వీట్ కార్న్కి అంతా మొత్తం ఈ వేసిన మైదా కార్న్ఫ్లోర్ అంతా కూడా స్వీట్ కార్న్కి పట్టాలి. లూజ్గా అవ్వకూడదండి, ఓన్లీ ఈ పౌడర్ అంతా వీటికి పట్టడానికి కలుపుకోండి బాగా. ఓకే అండి, నేను స్టవ్ ఆన్ చేసి ఆల్రెడీ ఆయిల్ పెట్టాను, ఆయిల్ కాగుతుంది. ఇప్పుడు కలిపి పెట్టుకున్న స్వీట్ కార్న్ చూపిస్తాను మీకు. ఇందులో మైదా ఇవన్నీ కూడా చూడండి, ఇలా చూపిస్తున్నాను మీకు. ఈ కార్న్కి మొత్తం మైదా మనం వేసిందంతా కూడా పిండి అంతా పట్టాలన్నమాట అండి. అలా పడితే అప్పుడు మీకు క్రిస్పీగా వేగుతాయి అన్నమాట. చూడండి, నేను వేస్తున్నాను కదా, అలాగా మొత్తం అంతా వేసేసుకోవాలి పిండి. కార్న్ చూసారా, గోల్డ్ కలర్ వచ్చింది, లైట్ గోల్డ్ కలర్. ఇప్పుడు ఇవి వేగిపోయినాయండి. ఇవి స్ట్రైనర్ పెట్టి స్ట్రైనర్లోకి తీసేసుకుందాం అండి మొత్తం అన్నీ కూడా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకో బండి పెట్టానండి, అందులో కొంచెం ఆయిల్ వేసాను. ఇప్పుడు ఫస్ట్ కొంచెం వెల్లుల్లి వేద్దాం ఇందులో. అది కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు వెల్లుల్లి వేగినాయండి, ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాం. ఇవి కూడా కొంచెం వేగనిద్దాం. ఇవన్నీ వేగినాయండి. ఇప్పుడు మంట కొంచెం హైలో పెడదాం. ఇప్పుడు హైలో పెట్టి ఆల్రెడీ వేపు పెట్టుకున్న స్వీట్ కార్న్ ఉన్నాయి కదండి, ఇవన్నీ ఇందులో వేసేద్దాం. ఇవి వేసేసి ఇందులోని ఉప్పు ఎంతో కాదు, లైట్గా జస్ట్ కొంచెం వేసుకోండి చాలు. ఇందులోని చిల్లీ ఫ్లేక్స్, వైట్ పెప్పర్, బ్లాక్ పెప్పర్ కూడా ఇందులో వేసేస్తాం. ఇందులోనే కొత్తిమీర కూడా వేసేసుకుందాం. వేసుకొని బాగా కలపాలి. మంట మాత్రం హైలోనే పెట్టండి. హైలో పెట్టి స్పీడ్గా మొత్తం అంతా పట్టేలాగా కలిపేసుకోండి. ఉప్పు ఇప్పుడు ఎక్కువగా వేయడానికి అవసరం లేదు, జస్ట్ చిటికెడు వేస్తే చాలండి, లేదంటే మళ్ళీ ఎక్కువైపోతుంది. పెప్పర్ ఇవన్నీ వేసి ఇవన్నీ బాగా కలిపేలాగా మొత్తం హైలో పెట్టి మొత్తం అంతా మిక్స్ చేయండి. ఓకే అండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే క్రంచీ కార్న్ రెడీ అయింది. సర్వ్ చేసి చూపిస్తాను, చూడండి. ఓకే అండి, ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది. ఇది పిల్లలు కాలేజీ నుంచి వచ్చినప్పుడు, స్కూల్ నుంచి వచ్చినప్పుడు తినడానికి చాలా బాగుంటుందండి. సింపుల్గా కూడా అయిపోద్ది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఇది వేడిగా తింటే చాలా బాగుంటుందండి. ఇష్టపడిన వాళ్ళు నిమ్మకాయ ఇది కూడా వేసుకొని తినచ్చు.
తప్పకుండా అందరూ ట్రై చేసి ఎలా ఉందన్నది నాకు కామెంట్లో తెలియజేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓకే అండి, బాయ్.